నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరులు భాగస్వామి కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, గీత కార్మికులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైంది. మాజీ మంత్రి చెల్లుబెల్లి శ్రీనివాసరావు పలువురు విమర్శ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి బంగారపూడి అనిత. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల చెక్కులను పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మోహన్ కుమార్. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఓల్డ్ జీజీహెచ్ వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాగ్దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు అందరికి కూడా, ఎన్జిఓస్ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్నారు. డాక్టర్ సమరం గారు కూడా వచ్చారు. అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం డ్రగ్స్ని బారిన పడకుండా విద్యార్థులను కాపాడటం, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో ఎక్కడో కూడా ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం. మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే తప్పకుండా ఈగల్ కాల్ సెంటర్ 197కి తెలియచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈగల్ ద్వారా ఎన్నో ఇంపాక్ట్ ఆపరేషన్స్ మన రాష్ట్రంలోనే మొదటిసారిగా జీరో కల్టివేషన్, మన రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఆపరేషన్ చైతన్యం ద్వారా. దీన్ని దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ మనకి జరుగుతుంది. ఎన్నో వేల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఓపీఆర్ అబ్యూస్ జరగకుండా విద్యార్థులను కాపాడటం కోసం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, కొరియర్స్, బస్సెస్ అండ్ డిఫరెంట్ కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ వజ్రప్రహారం సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఈ నషాముక్త భారత్ అభియాన్ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వాగ్దాన్ కార్యక్రమానికి విచ్చేసిన ఈగల్ ఐజీ శ్రీ రవికృష్ణ గారికి, అలానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీష గారికి, విచ్చేసిన ఇతర ఎన్జిఓలు, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పుడే ఐజీ సార్ చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క దుర్వినియోగం,
దానివల్ల కలిగేటటువంటి నష్టాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, సామాజిక పరంగా కానీ ఇవి విపరీత ధోరణికి వెళ్ళిపోవడం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ జూన్ 26వ తేదీన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ మరొక్కసారి తెలిసినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డ్రగ్స్ మీద దుష్ప్రభావాల మీద అవగాహన పెంపొందించడం అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశం. అలానే యువతలో వీటిని పెడదారి పోకుండా వారిని దీని నుంచి అరికట్టడం అన్నది రెండో ప్రధాన ఉద్దేశం. దీంతో పాటుగా ఎవరైనా దీనికి బానిసలు అయి ఉంటే వాటి నుంచి అరికట్టి వాటికి సరైనటువంటి చికిత్స అందించి వారిని ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వారిని మళ్ళీ తిరిగి జనజీవనంలోకి తీసుకోవడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. సో దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కలిసి వస్తున్నటువంటి ఎన్జిఓలు, అలానే అనేక రకాలైనటువంటి సంస్థలన్నిటికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శుభోదయం. మరి మన ఐజీ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ అందరూ కూడా చక్కగా సందేశించారు. మన ప్రధానమంత్రి గారు 2040కి వికసిత భారత్ ప్రపంచంలో అగ్ర దేశాల సరసన ఉండాలి, అయితే నెంబర్ 1గా ఉండాలని అన్నారు, ఆశిస్తారు. కానీ తెలియకుండా మనకి ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఉంది, యువత నిర్వీర్యం చేస్తుంది. ఈ యువత మీదే ఉంది భారతదేశం భవిష్యత్తు. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్టు దాదాపు 40 కోట్ల మంది యువత ఈ డ్రగ్స్ కి అలవాటు ఉన్నారని తెలియదు. అదే కూడా వచ్చే గత సంవత్సరం దాదాపు 10 to 20% ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ అయ్యాడు తెలియంది. అంచేత యువత మేలుకోవాలి. డ్రగ్స్ పైన కుతూహలం కోసం, ఇంకో సంవత్సరం పీర్ ప్రెషర్ కోసం డ్రగ్స్ పైన పడొద్దు. మనం చక్కగా మన భారతదేశాన్ని నిర్మించుకుందాం. మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాలు అంటారు. ఈ స్వర్ణాంధ్రాన్ని మనం సాధించాలి. అంచేత మనందరూ కూడా అందులో ఒక సైనికులే మారి ఈ డ్రగ్ అబ్యూస్ని మరి ఏదో దాని నివారణ కృషి చేద్దాం. జై హింద్. ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ ప్రివెన్షన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈగల్ ఐజీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే జిల్లా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ మహమ్మారిని ఎంత త్వరగా మనం సమాజం నుంచి తరిమికొడితే సమాజం అంత బాగుంటుంది అని ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో విప్లవాత్మకమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది ఈగల్ వ్యవస్థ. డేగ కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుందని ఒక నినాదంతో ఎక్కడైనా డ్రగ్ మాఫియా లేదా డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ తీసుకున్న కానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేము సేఫ్గా పబ్లిక్ని ఇబ్బంది పెట్టవచ్చు, సేఫ్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఉంటే వాళ్ళందరి మీద డేగ కళ్ళను వాచ్ చేస్తూ ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టాము అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఈగల్ వ్యవస్థ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎగ్జాంపుల్గా, ఆదర్శంగా దీన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే దీన్ని మెయిన్ హెడ్ మన ఐజీ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ వల్ల యూత్స్ మెయిన్లీ చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అచీవ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ వదిలేసి ఆ డ్రగ్స్ వాళ్ళని వేరే వైపు తీసుకెళ్లి చివరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఇది కేవలం వాళ్ళొక్కరి జీవితం కాదు, వాళ్ళ కుటుంబం అలాగే సమాజాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి యూత్స్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నది చాలా అభినందనదాయకము. ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా యూత్స్ అలాగే మీడియా మిత్రుల ద్వారా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో డ్రగ్స్ నెక్స్ట్ డెత్ ఈ టైప్ ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే. కాబట్టి దాన్ని ఎంత త్వరగా మనం వదిలేసి ఎంత త్వరగా మనం దాని నుంచి దూరంగా వెళ్తామో అంత జీవితం బాగుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం సాయంత్రం విజయవాడ ఇంద్రకిలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె కుటుంబ సమేతంగా అమ్మవారి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి అనితకు వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ తదితరులు మంత్రికి అమ్మవారికి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం పార్టీ అండగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 64వ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్త గుంజా రాజు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ కార్యకర్త సహాయ నిధి నుంచి ₹1,00,000 చెక్కును అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బోండా ఉమా పేర్కొన్నారు. అక్కడ మీ సమస్య చెప్పి చెక్కు రాపించి తీసుకొచ్చి గౌరవంగా ఇస్తున్నాం. అది చేసి సహాయం మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. రూపాయి రాదు, నీకు ₹1,00,000 సీఎం దగ్గర తీసుకెళ్ళి మనోడు చెప్పబట్టి నీకు ఇప్పించాం. గుర్తుపెట్టు. కార్యకర్తలకి కూడా మనం ఏంటంటే చనిపోయిన కుటుంబాలకి కష్టాలు ఆదుకోరు కాబట్టి మనోహర్ గారు తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. ఓకేనా, చూసుకోండి. ఏం చేస్తున్నారు మీరు? మూడవ డివిజన్కి చెందిన గుంజా పుల్లారావు అనే వాళ్ళ అబ్బాయి విహారయాత్రకు వెళ్ళి మారేడుమిల్లిలో ప్రమాదశాత్తు నీటిలో పడి చనిపోయారు. తెలిసిన వెంబటే 63వ డివిజన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చేలా జరిగిందని వెంటనే మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు తెలియజేశాం. వెంటనే స్పందించి ఉమాగారు కార్యకర్తల నిధి నుండి ₹1,00,000 సాయం అందజేశారు. సందర్భంగా పుల్లారావు గారు చాలా హ్యాపీగా ఎమ్మెల్యే గారు రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలియజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుమాలూరు నియోజకవర్గంలోని కానూరులో 1982 నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. ఇటువంటి ఘటనలు సహించబోమని హెచ్చరించిన ఆయన విధ్వంసక రాజకీయాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం చూపాలని, జగన్ తన పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వైసీపీ నాయకుల అరాచక ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ ముక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ ముక్కలుగా చేరి గుడివాడ చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకే మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్టి వయసులో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనకిసురావడానికి ప్రయత్నం చేస్తారా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజక శక్తులు మీరు కానీ కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి
రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, గీత కార్మికులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చెల్లుబెన శ్రీనివాస వేణుగోపాల్ విమర్శించారు. కల్లు అమ్మకాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు గీత కార్మికుల ఉపాధికి దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. బీసీలకు రాజకీయ ఆర్థిక అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. అలాగే సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటూ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెల్లుబెన శ్రీనివాస వేణుగోపాల్ కోరారు. రెండో నటన చూశారు, మత్స్యకారుల దగ్గరికి వెళ్ళారు. అసలు స్టవ్ వెలిగించలా, ఓ చేపల కొర తిప్పేస్తున్నాడు ఈయన. అంటే బీసీలు అంటే అసలు కనీస జ్ఞానం లేరని, కనీసం వాళ్ళకి ఏమీ తెలియదనేటువంటి మీ ఆలోచన. అది ఆలోచించండి. కళ్ళమ్మకాలు లేవు మర్రో, ఒక సెలబ్రిటీ వచ్చి కళ్ళు తాగితే పెరుగుతాయనుకుంటే తాగడం మానేశారు జనం, పుల్లగా ఉందని చెప్పడం వల్లనంటే. చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఆలోచన ఏంటంటే, నేను రాజకీయాల్లో చూశాను, అబ్బాయి ఎందుకు వెళ్ళాడు అబ్బాయి, నేను పెరిగిందా అని ఆ ప్రాంతం అంతా అడిగితే లేదండి ఆ రోజు నేను తాగటం లేదు. కారణం బ్రాందీ షాపు అమ్మకాలు పెరగాలని మీరు ఆలోచించారు. ఆ రకంగా బీసీలని అంటే గీత కార్మికుల్ని క్లోజ్ చేశారు. 10% రిజర్వేషన్ పేరుతో మీ బినామీలు వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒక్కటి మత్స్యకార భరోసా, మీరు అరా కొరా వేసి మత్స్యకార భరోసాకు సంబంధించినటువంటి అనేక మందిని మత్స్యకార సోదరులకి ఆ భరోసా అందకుండా చూసినటువంటి పరిస్థితులు చూశాం. ఇక ఇప్పుడే నేను చెప్పాను, 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్ ద్వారా ఒక బలహీన వర్గాల వ్యక్తి అక్కడ కూర్చోగలిగాడనంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మార్కెటింగ్ కమిటీలు అవ్వచ్చు, దేవాలయ కమిటీలు అవ్వచ్చు, అందులో 50% రిజర్వేషన్లు ఉంటే అందులో మళ్ళీ 50%, 50లో 50% మహిళలు కూడా కూర్చోగలిగారంటే బీసీలకు లభించినటువంటి గొప్ప అవకాశం అది. ఇవాళ మీరు 34% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు లోకల్ బాడీస్లో అడ్డుకున్న మీరు ప్రతాప్ రెడ్డి గారి చేత బిల్లు వేసి ఇవాళ మీరు డెడికేటెడ్ కమిషన్తో కాలయాపన చేస్తూ ఉన్నారు. 34% రిజర్వేషన్ అమలు చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఆ నిర్ణయాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? దానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొంటారు అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎలాగో మీరు 100 టికెట్లు ఇస్తానన్నారు. వైకాపా నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, వారికి మాట్లాడడం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాలు గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదన్నారు. తెలంగాణలో ఒక పిల్లవాడిని పరామర్శిస్తే అది కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తుందన్నారు. సోషల్ మీడియాలో వారి పత్రికలలో రకరకాల విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయడం కానీ కొత్త కంపెనీలను తీసుకురావడం కానీ చేత కాదన్నారు. గంజాయిని పెంచి పోషించడం, కులాల మధ్య ప్రాంతాల మధ్య చర్చ పెట్టడం మాత్రమే తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎంతో ప్రక్షాళన జరుగుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. ఈ రాష్ట్రంలో మరి మీ అందరికీ చూస్తూ ఉన్నారు, అసలు ప్రజల కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ అలాగే పాలసీస్ కోసం కానీ ఎక్కడ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం ఒక ప్రాంతాల కోసం కానీ లేకపోతే కులాల కోసం కానీ మాట్లాడుకుంటూ దారుణమైన పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ఇవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క 1924 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా మర్చిపోయి
ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు లాంటివి ఎక్కడ కూడా కనబడకపోయినా వాళ్ళు నిద్రలో ఏదో మేమేదో అధికార పార్టీ, మేము ఇప్పుడున్న కూటమి నాయకత్వం మేము ఏదో తప్పులు చేసేసినట్టు మా వెనకాతల పడ్డానికి దయచేసి ప్రతి డిపార్ట్మెంట్లో మీరు కూడా మంత్రులు చేసుకుని ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే 2019-24 మధ్యలో మీరు అధికారాన్ని వెలగబెట్టినప్పుడు ఏం చేశారు, ఈ 2 సంవత్సరాలు మేమేం చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము స్ట్రెంగ్తన్ చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము ఏ వ్యవస్థలు మేము స్ట్రెంగ్తన్ చేశామనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడితే అప్పుడు మీకు బాగుంటుంది. లేదంటే ఈ వారం రోజులు మీరు ఎంతైతే అబాస్పాలు అయిపోయారో అలాగ అయిపోతారనేది నేను ఇచ్చే సలహా. ఎందుకంటున్నానంటే కాపులందరూ వ్యతిరేకమైపోయారు. కాపులంతా అసలు మీ వెనకాతలు ఎప్పుడున్నారు కాపులు? అసలు కాపులు కాదు, ఎవరున్నారు మీ వెనకాతల? మీకు 35% 40% వచ్చిందంటే వాళ్ళన్నా హర్షిస్తున్నారా? తప్పక మీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎంతమందో మీరు జస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలా. మీరు ఏది పడితే అది మాట్లాడుతుంటే మీరు తప్పితే సబ్జెక్ట్ ఉన్నోళ్ళు మీ పార్టీలో లేరా? సబ్జెక్ట్ మీద మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఒక అపోజిషన్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అపోజిషన్ స్టేటస్ కాదు, అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకోండి. అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని ఇది పరిస్థితి అని మాట్లాడాలా. అలాగే లేదు అంటే మాలాంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఊరికే మీ పేపర్లోనే చెత్తగా రాయించడం కాదు, ఏది పడితే అది రాయించడం కాదు. మీరు మా మీద బురద జల్లినా ప్రజలైతే నమ్మరు. మీరు మేబీ ఒక నియోజకవర్గంలో మీరు బురద జల్లేసి అక్కడ అంతా ఎలా జరిగిపోతుందంటే ఎన్నాళ్ళు ఇది చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి ఉంది, ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమం ఉంది. మేము అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. మీ నాయకులు ఇప్పుడు రమ్మనండి. మీరు చేసిన అన్ని మీడియా మిత్రులకి నమస్కారం. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని టార్గెట్ చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది జరిగినా రాష్ట్రంలో అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపించారంటం అనేది ఎంత దుర్మార్గమో మేము చూస్తూ ఉన్నాం. మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కాపు, వైసీపీ కాపు అంటే ఎంత దారుణంగా మారిపోయిందంటే ఒక కులాన్ని ఒక పార్టీలకు ఆపాదించటం, కొంతమంది టార్గెట్ చేసి, ఎందుకంటే కేవలం అలా మనుగుడు దెబ్బతిన్నదని తెలిసి, అంటే జనసేన పార్టీ ఉన్నంతకాలం ఏ వైసీపీలో ఉన్నటువంటి కాపులకి అధికారం రాదు, మేము ఎమ్మెల్యేగా కూడా ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేమని భయంతో కావాలని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వైసీపీ కాపులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం గర్వపడే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ శాఖ కానీ అడవి శాఖ కానీ ఆయనకున్న శాఖలన్నింటినీ చూస్తూ ఉంటే చాలా గర్వపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కులం ఓట్లేస్తే ఈ కూటమి ప్రభుత్వం రాలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను జనసేన పార్టీ ఒక కాపుల కోసం కాదు, అణగారిన వర్గాలందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల కోసం జనసేన పార్టీ స్థాపించానని చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ఏర్పాటు చేయడానికే కారణం వైసీపీ నాయకులు. మీరు చేసిన దందాలు, మీరు చేసిన అవినీతి, మీరు 5 సంవత్సరాలు 151 సీటు మీకు ఇస్తే కేవలం కులాల పేరు పెట్టి బూతులు మాట్లాడించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరేమైనా చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఏ రోజన్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు డయాలసిస్ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కిడ్నీ మార్పిడితోనే మెరుగైన జీవన నాణ్యత సాధ్యమవుతుందని యశోద ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులు డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్ విజయవర్మ తెలిపారు. తమ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసిన 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు వందలాది కుటుంబాలకు కొత్త జీవితాన్ని అందించాయని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి మూత్రపిండాల మార్పిడి చికిత్సలో మరో విశిష్ట ఘనతను సొంతం చేసుకుంది. డాక్టర్ రాజశేఖర చక్రవర్తి, డాక్టర్ విజయవర్మ నేతృత్వంలో వైద్య బృందం ఇప్పటి వరకు
381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఇలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ సాధారణంగా ఒకే రక్త గ్రూపు ఉన్న వారికే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు కె చంద్రశేఖర్, ఆర్ శ్యామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్కి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరికీ కలవటానికి ముఖ్య కారణం, ఈరోజు మా హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నందు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీగా ఎండిడిఎం నెఫ్రాలజీగా పనిచేస్తున్న డాక్టర్ విజయవర్మ గారు వచ్చి ఉన్నారు. వారి మాటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాటిలో వచ్చిన నూతన వైద్య విధానాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు మాట్లాడతారు. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్టికులర్ మీటింగ్కి ప్రతి 100 మందిలో ఈ రోజుల్లో 17% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగగ్రస్తులు డయాలసిస్ అనేది ఒక మరణ శిక్ష అని, డయాలసిస్ మీదకి వస్తే ఇంక జీవితం ఉండదు అనే ఒక అపోహలో ఉన్నారు. డయాలసిస్ అనేది మరణశిక్ష కాదు. దాని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కిడ్నీ మార్పిడి అనేది ఒక పునర్జన్మ లాంటి ఒక ట్రీట్మెంట్. అయితే కొంతమంది ఫ్యామిలీస్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవటం వలన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనం కిడ్నీ అనేది తీసుకోలేకపోతున్నాం. మనకి లా ప్రకారంగా కుటుంబ సభ్యుల్లోనే కిడ్నీ అనేది తీసుకోవడానికి వీలవుతుంది. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ దగ్గర నుంచే కిడ్నీ అనేది తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవడం అనేది దీనికి ఒక అడ్డుగా కొంతమంది ఫ్యామిలీస్కి మారింది. మనం సుమారుగా క్రితం 4 సంవత్సరాల్లో 383 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం యశోద హైటెక్ సిటీలో. వాట్లలో 48 ట్రాన్స్ప్లాంట్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని ట్రాన్స్ప్లాంట్. నేచర్ ప్రకారంగా ఓ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరికైనా కిడ్నీ ఇవ్వచ్చు, ఏబీ బ్లడ్ గ్రూప్ అనేవాళ్ళు ఎవరి దగ్గర నుంచైనా కిడ్నీ తీసుకోవచ్చు. అలా కాకుండా ఏ లేదా బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఆ పర్టికులర్ బ్లడ్ గ్రూప్ నుంచి లేదా ఓ బ్లడ్ గ్రూప్ నుంచి తీసుకోవచ్చు. దీనికి టోటలీ భిన్నంగా మనం ఏ నుంచి బీకి బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, బి నుంచి ఏకి కానీ, లేదా ఏబీ నుంచి ఓకి కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కన్నా ఒక 3 లక్షల ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ మనకి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంట్స్తో కంపారిటివ్గా ఉన్నాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవటం అనేది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోవటానికి ఒక కారణం కాకూడదు. ప్రతి ఫ్యామిలీకి ఒక హోప్ అనేది మనం ఇవ్వగలగాలి. ప్లస్ ఎవ్రీ ఫ్యామిలీలో కూడా మనం ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ డిసీజెస్ని మన కమ్యూనిటీలో ఎలా నివారించుకోవాలి, మనం అది అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వారు కూడా సంవత్సరానికి ఒకసారి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగు, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఈ 3 పరీక్షలు అనేది మనం చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీగా మనకి తెలుస్తుందన్నమాట. సో ఇది మన పబ్లిక్ అందరికీ అవేర్నెస్ తెలియజేయటం కోసం ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఒక గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలియపరచడానికి ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవ సందర్భంగా ఎనకపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాష్ట్ర దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తాయని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాను. CEO రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ అసోసియేషన్స్, JRD టాటా, ఐలా అండ్ మై డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఆల్ మై అఫీషియల్స్. ముఖ్యంగా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 27వ తారీఖున వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఉంది. ఆ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున.
జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్నోవేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో, ఇన్నోవేషన్తో ఎంటర్ప్రినర్ కావాలి, ఎంటర్ప్రినర్ అయ్యి మనం సమాజానికి హెల్ప్ చేయాలి అంటే అట్లాగే కెరియర్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ అవినీతి, అక్రమ మైనింగ్, పోలవరం మట్టి దోపిడీ, 3 రాజధానుల పేరుతో భూదందాలు జరిగాయని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం ఆరోపించారు. 350 కోట్ల అవినీతి కాదని 1000 కోట్ల రూపాయల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాంతంలో 450 టిప్పర్లతో అక్రమ మైనింగ్ జరిగిందని, 3 రాజధానుల పేరుతో భారీ మాఫియా వ్యవస్థ నడిచిందని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటినీ సిబిఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావన్ ప్రజానికానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నుంచి సంచలనాత్మకమైనటువంటి నిజాలు గొడ్డలి పార్టీకి తెలియజేయాలని, ఏదైతే ఫేస్బుక్ కహానీలు చెబుతున్నటువంటి గూడుపుటాని నాని గారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్నటువంటి బ్లూ సాక్షి పాంప్లెట్ ఫేక్ న్యూస్కి నిజాలు నిగ్గు తేలుస్తూ నిజాలు చెప్పాలా, వాటిని మేము చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ఈ రోజున మీ ముందుకు వస్తూ వాటిని ఖండిస్తున్నాం. ఏమన్నారు నాని గారు? అరే రే అబద్ధాల ఫేస్బుక్ ట్విట్టర్లు, కహానీలు, వైఎస్ఆర్ గూడపుటానీలు. నేను ఇవాళ అనర్గళంగా చెప్పదలుచుకోలేదు, బుల్లెట్ పాయింట్సే చెప్పదలుచుకున్నాను. ఇది నిజం, ప్రత్యక్ష సాక్ష్యం. నేను నిన్న ఎంపీ గారు ప్రెస్ మీట్లో ఏవైతే ఖండించారో నాని గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏమనుకుంటుంది అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నేను ఇవాళ ప్రెస్ మీట్లో మా చౌదరి వల్లభనేని నరసింహ చౌదరి గారు, విశ్వనాథం గారు, చార్లెస్ గారు అందరం కలిసి మీ ముందు నగ్న సత్యాలు ఆవిష్కృతం చేయాలా. 1 350 కోట్లు ఏంటండి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరులు భాగస్వామి కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, గీత కార్మికులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైంది. మాజీ మంత్రి చెల్లుబెల్లి శ్రీనివాస్ గోపాల్పై విమర్శ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల చెక్కులను పంపిణీ చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మోహన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.